యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవకాశం లేక ఆగుతున్నా కానీ లేదంటే అసలు ఇంట్లో పని మనిషిగానే తను నుంచేవాణ్ణి కాదు. ఎంత గొప్ప మనసు భర్తనేది. గొప్ప మనసు కాదు వదిన, లత మీద నాకున్న ప్రేమ, తన పట్ల నాకున్న బాధ్యత. నేను ప్రాణాలతో ఉండగా తను ఎలాంటి అవమానాలు పడకూడదు, తను ఎలాంటి కష్టాలు పడకూడదు. తనను యువరాణిలా చూసుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను వర్మ. నన్ను క్షమించు. నీకోసం కన్నీళ్లు పెట్టడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. అవును వదినా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆ అంజీ నిజాలు చెప్పాడా? మీ అమ్మా నాన్న ఎవరో తెలిసారా? లేదు మరిది, కాస్తలా మిస్ అయిపోయింది. తొందరలోనే అతను అట్టుకుంటాము, నిజాలు రాబడతాము. ఎంత కష్టపడి వెళ్ళినా ఫలితం దక్కలేదా వదినా? అవును మరిది. సర్లే గాని ముందు నువ్వు ఇక్కడ చల్లా. ఈ బాత్రూంలో కడిగే పని నువ్వే పెట్టుకోకు. అది కాదు వదినా, బాత్రూమ్ మొత్తం కడగాలి కదా. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఇక్కడ చల్లా. బాబా తీసుకురా. వర్మ, నువ్వు ఇంకే మాట్లాడుకో. వదినా అయ్యో అక్క, అక్క అక్క ఏంటక్క నువ్వు కడుగుతున్నావేంటి? చూసావు కదా, సాటుగా జరిగిందంతా విన్నావు కదా. వర్మకి నీ మీదున్న ప్రేమ అలాంటిది. అంత గొప్ప ప్రేమని దగ్గర చేసుకుంటావో మూర్ఖత్వంతో దూరం చేసుకుంటావో ఇక నీ ఇష్టం. సులత, అక్కగా నేను చెప్పేది ఒక్కటే. మనం ప్రేమించే వాళ్ళు దొరికే కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదమ్మా. కోరొచ్చే ప్రేమను మాత్రం కాళ్ళ తనుకోవద్దు. ఓసారి చేజారిందనుకో ఎప్పటికీ ఆ ప్రేమ మళ్ళీ దొరకదు. నానా, అమ్మ ఎక్కడుంది? బెడ్రూమ్లో ఉందిరా. ఇంకా నీ దీక్ష ఎన్నాళ్ళుంది? త్వరలోనే అయిపోతుంది నాన్న. చూసావా, ఏ శక్తి కూడా మీ అమ్మ ఆరోగ్యాన్ని బాగు చేయలేకపోయింది. ఇకనైనా ఇలాంటి వాటిని నమ్మడం మానేసి ఎవరైనా స్పెషలిస్ట్ ఉన్నాడేమో తెలుసుకో. ఆ దేవుడే సాల్వ్ చేయలేని ప్రాబ్లంని మానవ మాత్రలు వీళ్ళేం చేస్తారు నాన్న? ఎప్పటికైనా ఆ దేవుడే అమ్మని మామూలు మనిషిని చేస్తాడు. వీడు మారడు, అచ్చం వీళ్ళు అమ్మ టైపే. అమ్మా, వచ్చేసావా నాన్న? భోజనం చేసావా? ఇంకా లేదమ్మా. వర్మ,
ఇప్పటిదాకా చెయ్యకుండా ఎలా నాన్నా? ఆఫీస్లో ఎంత బిజీ అయితే మాత్రం వేళకి తింటం మర్చిపోతే ఎలాగా? ఒక పూట ఆలస్యంగా తింటే ఏం కాదులేమ్మా. అలా అనుకునేరా నా ఆరోగ్యం ఇలా చేసుకున్నాను. నా మాట విని నువ్వైనా వేళకి తింటూ ఉండు. అలాగే అమ్మా. అవును, చేతిలో ఏంటా బ్యాగ్? ఇదే ఫ్రెండ్కి డబ్బులు లేవంటేను అప్పు ఇచ్చానమ్మా. అందుకు బదులు వాళ్ళు ఈ బంగారం ఇచ్చారు. తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చావా? నేను వద్దన్నానమ్మా. వాళ్ళు బలవంతంగా ఇచ్చారు. ఇది తీసుకోకపోతే నేను చేసే సహాయం కూడా వద్దన్నారు. తప్పని పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది. వర్మ, ఆ? ఒకసారి లేరా. ఏంటమ్మా? ఈ చీర ఎక్కడిది నీకు? చెప్పా కదమ్మా, ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారని. నువ్విచ్చిన డబ్బులకి నగలిచ్చారు సరే, చీర ఇవ్వడం ఏంటి? ఏది ఆ చీర ఇలా ఇవ్వు. అవును, ఇది ఆ చీరే. మా అమ్మ మా వదిన కోసం తీసుకున్న చీరే. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మమ్మ అత్తయ్యకి ఇచ్చిన చీర? అవునురా వర్మ, ఎన్ని సంవత్సరాలైనా ఈ చీర నాకు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తన పెళ్లి రోజు మా అమ్మ తన పెద్ద కోడలి కోసం ఇది ప్రత్యేకంగా తయారు చేయించింది. నాకు బాగా గుర్తుంది. అవునా? ఏది ఆ నగలు ఒకసారి ఇలా ఇవ్వు. అవును, ఇవి కూడా మా అమ్మ మా వదిలికి చేయించిన నగలే. నువ్వు చెప్పేది నిజమా? ఇవి అమ్మమ్మ అత్తయ్య కోసం చేయించిన నగలా? అవును వర్మ, ఎన్ని సంవత్సరాలైనా నేను వీటిని మర్చిపోలేను. ఎందుకంటే ఆ అచ్చ ఇలాంటి నగలే మా అమ్మ నాకు కూడా చేయించింది. ఏం కొన్నా మా ఇద్దరికి సమానంగా కొనేది. అసలు ఈ నగలు నీకెవరిచ్చారు? చిట్టెమ్మని ఒక ఆవిడుంది, ఆవిడిచ్చిందమ్మా. చిట్టమ్మ? ఆ, ఆవిడ దగ్గరికి ఈ నగలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? నాకు తెలీదమ్మా. లేదు, ఏదో ఉంది. ఆ చిట్టెమ్మ వెనకాల మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును వర్మ, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం మీ మేనమామ ఇద్దరు పిల్లల్ని ఎవరో హంతకులు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో ఆ పిల్లలతో పాటుగా మా వదిన చీర నగలు కూడా ఎత్తుకుపోయారు. అంటే ఈ నగలు చీర ఎవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గరే మా అన్న వారసులు ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదమ్మా. నాకంతా అయోమయంగా ఉంది. నీకు అర్థం కాకపోయినా నాకు పూర్తిగా అర్థమైంది వర్మ. ఈ చీరలు నగలు నీకెవరిచ్చారో నాకు తెలియదు, కానీ వారి దగ్గర చిన్నప్పుడు తప్పిపోయినా నా అన్నింటి వారసులున్నారు. వర్మ, ఆ కబోర్డ్లో ఒక నగలు పెట్టుంటుంది, దానిని తీసుకురా. తీసుకురా నాన్న.
ఏరా వర్మ, ఈ ఉంగరాన్ని చూసావా? చూడ్డానికి సామాన్యమైన ఉంగరంలా ఉన్నా ఇది చాలా మహిమాన్వితమైన ఉంగరం. అవునా? అవును వర్మ. దీని మహిమ ఏంటో, దీని శక్తి ఏంటో నువ్వే చూడు. చూసావు కదా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను పట్టుకున్నప్పుడు వెలగని ఉంగరం నువ్వు పెట్టుకున్నప్పుడు ఎలా వెలిగిందమ్మా? అదే నాన్న ఈ ఉంగరంలోని మహత్యం. నేను పురిటి బిడ్డగా ఉండగా మా కుటుంబం మీద ద్వేషం పెంచుకున్న మంత్రసాని నన్నెత్తుకుపోయి నా స్థానంలో మరో పేదింటి అమ్మాయిని తెచ్చిపెట్టింది. అది తెలుసుకున్న మా ఆస్థాన గుమస్తా ఈ విషయాన్ని మా నాన్నగారికి చెప్పారు. దాంతో ఎవరు తన బిడ్డో ఎవరు పరాయి బిడ్డో తెలియక మా నాన్న అయోమయంలో పడ్డారు. అప్పుడు మా ఆస్థాన సిద్ధాంతి అయిన బ్రహ్మశ్రీ రిషేంద్ర శర్మ గారు ఆయన మంత్రశక్తులతో తపోశక్తితో యంత్రతంత్రాలతో ఈ ఉంగరానికి తన తపశ్శక్తిని దారబోశారు. ఆ క్షణం నుంచే సామాన్యమైన ఈ ఉంగరం మహిమాన్వితమైన ఉంగరంలా మారింది. పరాయి బిడ్డ వేలికి తొడిగితే ఈ ఉంగరం వెలగలేదు. ఆ తర్వాత పరాయి ఇంట్లో ఉన్న నా వేలికి ఈ ఉంగరం తొడిగారు. వెంటనే కోటి సూర్యకాంతులతో ఈ ఉంగరం వెలిగింది. దాంతో నేనే జమీందారింటి బిడ్డనని తేలిపోయింది. అప్పట్నుంచి ఈ ఉంగరం నా దగ్గరే ఉంది. అర్థమైందమ్మా. మన వంశం వాళ్ళు ఎవరు ఈ ఉంగరాన్ని పెట్టుకున్నా అది అద్భుతంగా వెలుగుతుంది. పరాయి వాళ్ళు పెట్టుకుంటే సామాన్యమైన ఉంగరంలా మిగిలిపోతుంది. అంతే కదమ్మా? అవును వర్మ. నీకెవరైతే ఈ నగలు చీర ఇచ్చారో వారిని ఈ ఉంగరం పెట్టుకోమని చెప్పు. ఈ ఉంగరం గనక వెలిగిందా వాళ్ళు మనింటి వారసులు, మన రక్త సంబంధీకులు. లేదా వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదని అర్థం. అంటే అలా అడిగితే బాగోదేమో అమ్మా. తప్పదు వర్మ. దూరమైన నా అన్న బిడ్డలెవరో తెలుసుకోవాలంటే నువ్విలా చెయ్యక తప్పదు. సరే అమ్మా, నీకోసం అలాగే చేస్తాను. కాకపోతే ఒక్క విషయం. ఏంటమ్మా? ఈ ఉంగరం ఆమె వేలికి పెట్టుకొని వెలిగేంత వరకు ఈ నిజం ఆమెతో చెప్పకూడదు. అంటే మనం తన పుట్టుకని అనుమానిస్తున్నామని ఆవిడకి తెలియకూడదు. అందుకని ఏదో ఒక అబద్ధం చెప్పి ఆవిడ వేలికి పెట్టుకోమని చెప్పు. ఇది వెలిగిందా అప్పుడు నిజాన్ని చెప్పు. వెలకలేదా ఏమీ తెలియనట్లుగా ఉంగరాన్ని తీసుకొచ్చి
అర్థమైందా? అర్థమైందమ్మా. చిట్టమ్మ గారికి ఏమీ చెప్పకుండానే ఈ ఉంగరం తన వేలికి పెట్టుకునేలా చేస్తాను. త్వరగా ఆ పని పూర్తి చేయి నాన్న. కనీసం తన అన్న కూతుళ్ళ కోసం వెతుకుతున్నాం మా చిన్న అన్నయ్యకి సహాయం చేసిన వాళ్ళమవుతాం. అలాగే అమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నిజంగా నా అన్న కూతురేనా? నా మేనకోడలేనా? ఎరా తమ్ముడు, హోలీకంతా సిద్ధమే కదా? అన్నీ చేసేసామక్క. ఓ పాలెట్ చూడు. చూడక్క, చూసావు కదక్క, రంగులు మొత్తం రెడీ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయిరా. మరి ప్లాన్ చెప్పింది ఎవరో? మా అక్క కదా. ఓ పాలెట్ చూడు. చూసావు కదక్క, రంగు నీళ్లు డ్రమ్ముల నిండా నింపించి పెట్టాను. అయితే మన ముష్టి వర్మగాడికి రంగునీళ్లు కొట్టించేది ఈ డ్రమ్ము నుంచే అన్నమాట. అవునక్క, ఈ డ్రమ్ము నీళ్లే. ఓ పాలెట్ చూడు. వెరీ గుడ్ రా తమ్ముడు. నేనేవో అనుకున్నాను కానీ ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశావు. ఇంతకీ మన సంతంతా ఏర్రా? ఇంట్లో ఉన్నారు, పిలుతానుండక్క. నువ్వెందుకులేరా, నేనే పిలుస్తాను. నాన్న రవిచంద్ర. అమ్మా, నేను రెడీ. చిట్టి, నేను కూడా రెడీ కాంతమత. నీలు, భాస్కర్. మేము రెడీ కాంతమ్మత. ఇక మా వియ్యపురాలు అదే కోకిలమ్మ గారెక్కడా? బే బే బే. లతా, కాంతమ్మ గారు, నేను రెడీ. ఇక మొదలు పెడదామా? కాంతమత్త, నాకు తెలియకడుగుతాను, అసలు ఇది హోలీ ఆడే సమయమూ కాదు, హోలీ పండుగ కాదు. అయినా హోలీ ఏర్పాట్లు చేసావేటే? నాకు చెయ్యాలనిపించింది చేశాను. ఏ చెయ్యకూడదా? అదేమన్నా నేరమా? నీ ఇష్టం లేత్తా, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఇంతకీ ఆ ముష్టి వర్మగాడెక్కడో? వచ్చేస్తున్నాడంటక్క. 2 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటానని చెప్పాడు. అసలు ఈ హోలీ ఏర్పాటు చేసిందే వాడి కోసం. వాడు రాకుండానే మొదలు పెట్టాల్సొస్తుంది. ఛ! ఒరే అవతారం, అక్క, స్టార్ట్ ద మ్యూజిక్. ఇంకా చూస్తారేంట్రా, స్టార్ట్ చేయండి.
వద్దు కోకిలమ్మ, వద్దు కోకిలమ్మ, వద్దు ప్లీజ్, వద్దు కోకిలమ్మ. అయ్యో ఆ